ఉద్యోగుల మాదిరిగానే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అమలు చేయాలి, వారిని రీకాల్ చేయాలి, ఆ హక్కును ప్రజలకు కల్పించాలి అని అంటూ ఉన్నారు సార్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ ది టేకింగ్ శాలరీస్. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటన కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తాను సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి, వై మస్ట్ మీకు పేమెంట్ అని చెప్పి శానిటైజ్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులు కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. రైట్ సార్. ఇప్పుడు ఉద్యోగులతో ఎమ్మెల్యేలను పోలుస్తూ ఉన్నారు ఆయన పాత్రుడు. అంటే నో వర్క్ నో పే అంటూ ఉన్నారు. ఏంటి సార్, రీకాల్ చేయాలి ఏంటంటే ఆయన బెల్లు కొట్టేటప్పుడు ఇప్పుడు ఆయన బెల్లుకు బాధితుడయ్యాడు. సో నీ టైం అయిపోయింది అని చెప్పి ఆయన సభలో అందరికి చెప్తాడు. ఇప్పుడు ఇక్కడే 1 minute సార్ అనాల్సి వచ్చింది. సో అది అదొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఓకే, ఫండమెంటల్గా ది స్పిరిట్ ఎవరు కాదన్నారు. సభకు రావాలి. అఫ్కోర్స్ అయ్యన్న పాత్రుడు సభ జరగాలి, సభకు రావాలి, సభ సమావేశాలు ఉందాగా జరగాలి అనే కోరికతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నా నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డిని సభకు పిలిపించాలి, అవమానించాలి అనే లక్ష్యంతో చేస్తున్నాడు, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు కూడా అలాగే చేశాడు. ఇక్కడ మినాయింపే లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో మనం చూసాం కదా. ఆయన పాత్రుడు పక్కనే రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు సార్. అదంతా మనకు తెలిసిన విషయమే. అందువల్ల ఇక్కడ జగన్ ఉద్దేశించి విశ్లేషణలు చేస్తే ఇలాగే ఉంటాయి. ఇక్కడ వ్యక్తులుగా సంబంధం లేదు. సో ఒకటి, సభకు రావాలి, ప్రజాప్రతినిధుల బాధ్యత. ఇప్పుడు నేను శాసన మండలిగా 8 years ఉన్నాను. మీరు నా అటెండెన్స్ తీయండి, ఆల్మోస్ట్ 100% అటెండెన్స్. కేవలం కొంత మిస్ అయ్యాను. ఎప్పుడు అంటే 2009లో ఎలక్షన్ వచ్చింది. అంటే నేను శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. ఎందుకంటే 2009లో సెకండ్ టైం నేను పోటీ చేసినప్పుడు సరిగ్గా ఐ థింక్ February, March ఆ ప్రాంతంలో ఎన్నికలు వస్తాయి. అదే సమయంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆటోమేటిక్గా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను హాజరు కాలేను కదా. సో అప్పుడు మిస్ అయితే, అదర్ దెన్ దట్ మీరు అటెండెన్స్ తెప్పించి చూడొచ్చు. ఎవరైనా ఆర్టీ యాక్ట్ కింద ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అటెండెన్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వస్తుంది. ఎవరైనా అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా. సో వస్తాయి. నేను ఐ వాజ్ 100% అటెండెన్స్. అందువల్ల ఒక అటెండెన్స్ విషయంలో నేనేదో ఉపన్యాసం ఇవ్వడం లేదు. ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇట్. మనం ప్రజలు ఎన్నుకున్నప్పుడు సభకు హాజరు కావాల్సిందే. లేనప్పుడు నువ్వు సభ పోటీ చేయకు, అనవసరంగా సభకు పోకు. సభకు పోయినప్పుడు నిన్ను ప్రజాప్రతినిధిగా నీ బాధ్యత నిర్వర్తించాల్సిందే. అయితే సభకు అటెండెన్స్ వేయడమే బాధ్యత అనేది ఐ డోంట్ అగ్రీ.
సో దానికి ఏమన్నది రిజిస్టర్లో సంతకం పెట్టి కూడా వెనక్కి రావచ్చు కదా. సో రిజిస్టర్ సంతకం పెట్టి ఒక 2 నిమిషాలు కూర్చొని బయటికి రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, ద క్వాలిటీ ఆఫ్ టైం స్పెంట్ ఇన్ ద హౌస్. నువ్వు ఏ రకంగా డిస్కషన్లో పాల్గొన్నావు, ఏ రకంగా లెజిస్లేటివ్ మేకింగ్లో పాల్గొన్నావు, ఏ రకంగా చట్టాలకు సవరణలు సూచించావు, విధానాలకు సవరణలు చేశావు, అది కదా యాక్చువల్ ఫంక్షనింగ్. ఇది ప్యూర్లీ టెక్నికాలిటీ. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారా అని. దట్ ఈస్ ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా, 40 ఏళ్ళు అధ్యాపకులుగా పనిచేసే వ్యక్తిగా ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఇన్ ఇట్. అసలు దాంట్లో ఏ ప్రయోజనం లేదు. ఈవెన్ ఇటీవల ఒక కోర్టు కూడా చెప్పింది అటెండెన్స్ ఆధారంగానే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని. పిల్లల విషయంలో కూడా అటెండెన్స్ ఆధారంగానే మీరు ఎగ్జామ్ రాయనివ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది కోర్టులే. అందువల్ల దట్ ఈజ్ నాట్ ద బేసిస్. ఫిజికల్ అటెండెన్స్ ఈజ్ నాట్ ద బేసిస్. మనం ఎమ్మెల్యేలను ఎవాల్యుయేట్ చేయాల్సింది ఫిజికల్ అటెండెన్స్ ద్వారా కాదు. వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళని ఎన్నుకున్నది మనం చట్టాలు రూపొందించడానికి, విధానాల్ని రూపొందించడానికి. ఆ ప్రక్రియలో వారు ఏ పాత్ర పోషించాలని. ఇప్పుడు 100% వస్తాడు, ప్రతిసారి రోజు సంతకం పెడతాడు, ముద్ద మూగన్నలాగా కూర్చుంటాడు, డూడు బసవన్నలాగా సభలో ఉంటాడు, ఒక్కరోజు ఒక్క క్వశ్చన్ అయ్యాడు, ఒక్కరోజు ఒక్క సెకండ్ మాట్లాడాడు, ఒక్కరోజు ఒక్క సూచన సలహా ఇవ్వడు, ఏం లాభం? 100% అటెండెన్స్ ఉంటుంది. ఫైనా? అసలు అర్థమే లాజిక్ కదా. తర్వాత ఇంకోటి, ఉద్యోగి వేరు, ఎమ్మెల్యే వేరు. ఇప్పుడు లాజిక్ ఏంటి? సభకు రాకపోతే నో వర్క్, నో పే, నో డ్యూటీ అంటున్నాడు. మరి సభ జరగనప్పుడు కామన్ సెన్స్ చెప్తుంది కదా, సభ జరగనప్పుడు శాలరీ రాదా? వస్తుంది కదా. మరి ఎందుకు వస్తుంది? సభ ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక సంవత్సరంలో 30 రోజులు, 40 రోజులు జరుగుతుంది సభ. 30 మరి మిగతా 330 days ఎందుకు ఇస్తున్నాడు శాలరీ? సభే లేదు కదా. సభకి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు శాలరీ ఇస్తున్నారు? ఉద్యోగికి ఇస్తారా అట్లా? సో సభకే రాని రోజు మరి శాలరీ ఎందుకు ఇస్తున్నారంటేనే అర్థమవుతుంది కదా. ఒక శాసనసభ్యుడి డ్యూటీ సభకు రావడంతో ఎండ్ కాదు అని. దట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఎ లెజిస్లేటర్. లెజిస్లేటివ్ యాక్టివిటీ, ఒక లెజిస్లేటర్ యాక్టివిటీలో సభకు రావడము, సభకు రాకపోవడం, ఈ రెండే లేవు. అది స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ మాట్లాడుతున్న దాంట్లో ఆశ్చర్యం వేస్తుంది. మరి సభకు రాకపోతే నో పే, నో వర్క్ అంటే, నో డ్యూటీ అంటే, మరి దెన్ వై ఆర్ యూ పేయింగ్ హిమ్ శాలరీ ఫర్ వెన్ ద సభ ఈజ్ నాట్ దేర్? సభ జరగనప్పుడు ఎందుకు ఇస్తున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సభ జరగనప్పుడు శాలరీ తెచ్చుకుంటూ సభకు రాకపోతే శాలరీ ఆపేస్తా అని. తర్వాత ఇట్ డజంట్ ఈవెన్ మేక్ ఎనీ కామన్ సెన్స్. ఇప్పుడు ఎమ్మెల్యేలు జీతం రాకపోతే విలవిలలాడతారా ఒక ఉద్యోగిలాగా? అసలు ఉద్యోగి ఎమ్మెల్యేకు కంపారిజన్ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఉద్యోగికి శాలరీ రాకపోతే ఇబ్బంది పడతారు. మీరున్నారు, మీకు ఒక నెల శాలరీ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీ ఈఎంఐలు ఉంటాయి, మీ అవసరాలు ఉంటాయి. మరి ఎమ్మెల్యే ఈఎంఐకి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈఎంఐలు ఉంటాయి కూడా తెలియదు. ఒక ఎమ్మెల్యే ఆర్థిక పరిస్థితి ఇవాళ మన దేశ రాజకీయాల్లో 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతున్నాడు. జీతం రాకపోతే అయ్యో నాకు శాలరీ రాలే అని విలవిలలాడతాడా? నాకు అర్థం కాదు లాజిక్ అని. అదేదో పనిష్మెంట్ లాగా మనం బిల్ చేస్తే ఎలా? పనిష్మెంట్ ఎట్లయితుంది? ఇప్పుడు ఎమ్మెల్యే శాలరీ ఎంత నాకు గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలు అనుకుందాం, 2-3 లక్షలు. తెలంగాణ కన్నా కొంత తక్కువ ఉన్నట్టుంది. మేము ఉన్నప్పుడైతే 40,000 నా శాలరీ ఫస్ట్. నేను ఎమ్మెల్సీ అయినప్పుడు నాకు అప్పుడు యూనివర్సిటీ శాలరీ 80,000. నా యూనివర్సిటీ శాలరీ కోల్పోయి సగం శాలరీకి నేను ఎమ్మెల్సీ అయ్యాను. నా కూతుర్ను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిట్ చేస్తానికి వెళ్ళి ఆ ఫీజు చూసి నేను ఎఫోర్డ్ చేయలేని చెప్పి రిటర్న్ వచ్చాను. ఎందుకంటే నాకు శాలరీ యూనివర్సిటీలో 80,000. నేను ఎమ్మెల్సీ కాకపోతే నా కూతురు చదివించగలిగేవాడిని. కానీ ఎమ్మెల్సీ ఎవరు నాకు 40,000 పడిపోయింది. తర్వాత నాకు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఎమ్మెల్సీ శాలరీ 95,000 చేశారు, 95,000 చేశారు. అప్పటికి నా యూనివర్సిటీ శాలరీ 1,10,000, 1,20,000. సో ఐ ఆల్వేస్ గాట్ లెస్ శాలరీ 8 ఏళ్ళలో. ఎమ్మెల్యే నాకు యూనివర్సిటీలో వచ్చే శాలరీ కన్నా తక్కువ శాలరీకి వచ్చాను. ఇది నా పరిస్థితి. అందరి పరిస్థితి ఇట్లా ఎవరిది ఉండదే. ఒక ఎమ్మెల్యే అంటే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతాడు. మీరు ఇచ్చే శాలరీ 2 లక్షలు అనుకుందాం. 5 ఏళ్ళకి ఎంత? 24 లక్షలు ఇంటూ 5 years ఎంత? 1,20,00,000. 1,20,00,000 లేక ఎమ్మెల్యే తలతలాడి విలవిలలాడి అయ్యో నా జీతం పోతుందని సభకు పరుగులు తిత్తాడా అండి? నాకు అర్థం కాని లాజిక్ ఇది. ఇప్పటికీ ఈ లాజిక్ అర్థం కాదు. సో అందువల్ల అది ప్రాక్టికల్ కాదు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? రీకాల్ అంటున్నాడు. అంటే సభకు రాకపోతే రీకాల్ కాదు. రీకాల్ అనేది ఉండాలా వద్దా? మనలాంటి విస్తృతమైన దేశంలో రీకాల్ అమలవుతుందా? ఆచరణ సాధ్యమా? ప్రతిసారి మనకి ఎన్నికలే ఎప్పటికి వస్తున్నాయని చెప్పి జమిలీ అంటున్నాం. ఇక రీకాల్ అంటే జమిలీ ఎక్కడిది? ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తోంది. ప్రతిసారి ఎన్నికలొద్దు,
అన్ని ఎన్నికలు కలిపి 5 ఏళ్ళకోసారి పెట్టుకుందాం అనేది టీడీపీ వైఖరి. కానీ టీడీపీ తరఫున స్పీకర్ అయినంతనే ఏమంటున్నాడు, రీకాల్ చేసి ఎవ్రీ 6 నెలలకోసారి ఎలక్షన్ పెడదాం అంటున్నాడు. విచిత్రం చూడండి. మరి జమిలీ ఎన్నికల పైన విధానము తప్పని ఒప్పుకుంటున్నట్టు అయ్యన్న పాత్రుడు. మరి ఇప్పుడు రీకాల్ అంటే ఏమవుతుంది, మరి ఎవ్రీ 1 ఇయర్ కోసారి ఎన్నికలు జరుగుతాయి కదా, ఎవరినో రీకాల్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు జమిలీ స్ఫూర్తికి విరుద్ధం కదా. అందువల్ల ఇంత పెద్ద దేశంలో రీకాల్ సాధ్యమవుతుందా అనేది ఒక క్వశ్చన్. రీకాల్ అనే పద్ధతి కేవలం సభకు రాకపోతే రీకాలా, ప్రజలకు మేలు చేయకపోతే రీకాలా? సభకు రోజు వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, ప్రజలకు ఏం పని చేయడు, ఓకేనా? అభ్యంతరం లేదా? రీకాల్ చేయాల్సిన అవసరం లేదా? అందువల్ల రీకాల్ అనేది ఒకవేళ ప్రజలకు తన ప్రజాప్రతినిధి నేను ఎన్నుకున్నాను 5 ఏళ్లకు, కానీ ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్ విత్ హిస్ ఫంక్షనింగ్ అంటే రీకాల్ ఉండాలి. సభకు రావడము రాకపోవడంతో రీకాల్ ఉండాలా, లేకుంటే ఎమ్మెల్యే పట్ల ప్రజల అసంతృప్తి ఆధారంగా రీకాల్ ఉండాలా అనేది ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సభకు రావడము లేదు అనే అంశం పైన చేస్తున్న ఒక ప్రయత్నమే తప్ప అయ్యన్న పాత్రులకు రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగతంగా కూడా జగన్ పట్ల ఉన్న వైఖరి తెలుసు కదా. సో టీడీపీకి కూడా జగన్మోహన్ రెడ్డి సభకు రావాలి, వస్తే మేము చూపెట్టచ్చని. జగన్మోహన్ రెడ్డి అది గమనించి అసలు సభకే రావడం లేదు. ప్రజలు పోనీ సభకు రాకపోతే శిక్షిస్తానరా, ప్రజలు శిక్షిస్తలేరు. సో ఇక ప్రాబ్లం ఏంటది, ప్రజలు ఎవరైనా ఓటేసేటప్పుడు మా ఎంపీ మా ఎమ్మెల్యే సభకు ఎన్నిసార్లు పోయిండు, సభలో ఏం పర్ఫార్మ్ చేసిన ఆధారంగా ఓట్లేస్తున్నారా? అందువల్ల పొలిటికల్ పాయింట్ను మన రూల్స్తో బంధించలేము.